నమస్తే, మీ అందరికీ స్వాగతం. ఈ రోజు మన జీవితంలో చాలా ముఖ్యమైన అంశం గురించి మాట్లాడబోతున్నాము. కాబట్టి ఈ రోజు మెంటాలిటీ గురించి మాట్లాడబోతున్నాము. మెంటాలిటీకి రెండు రకాలున్నాయి. మొదటిది ఫిక్స్డ్ మెంటాలిటీ, రెండవది గ్రోత్ మెంటాలిటీ. ఈ అంశం గురించి మాట్లాడే ముందు నేను మీకు ఒక చిన్న వీడియో చూపిస్తాను. ఈ వీడియోను చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? దయచేసి చాట్ కి ద్వారా మీరు చెప్పండి. రితు, నీ నోట్స్ రెడీ అయ్యాయా? అవును, నేను చాలా కాలం క్రితం రెడీ చేశాను. అచ్చా, నాది అయితే ఈ రోజు పూర్తయింది. సైన్స్ నోట్స్ తయారు చేయడం నా కుడి చేతి ఆట. నేను ఇందులో చాలా నిపుణుడిని. లేదు యార్, నాకు దీన్ని చేయడానికి చాలా సమయం పట్టింది. ఇప్పుడు చూస్తున్నాం అది కూడా సరైన విధంగా జరిగిందా లేదా. మీ అందరూ మీ నోట్స్ను ఒక్కొక్కటిగా తీసుకుని నా దగ్గరకు రండి. శిల్పి, మీ నోట్స్లో కొన్ని తప్పులు ఉన్నాయి. మీరు వాటిని మళ్ళీ సరిదిద్దాలి. రితు, మీ నోట్స్లో చాలా తప్పులున్నాయి. అది ఎందుకు? మీ అందరికీ ఏదైనా అర్థం కాకపోతే ఆ సమయంలో ఎందుకు అడగరు? అందుకే నేను ఎప్పుడూ ఇది చెబుతున్నాను. మీ అందరికీ లెక్చర్ సమయంలో ఏదైనా సందేహాలు ఉంటే సంకోచం లేకుండా అడగండి. కాని మీలో ఎవ్వరూ అలా చేయరు. నేను మీకు తక్కువ మార్కులు రావాలని కోరుకోను. అందుకే నేను మీకు చివరి అవకాశం ఇస్తున్నాను. నేను రేపు సరైన నోట్స్ కావాలని కోరుకుంటున్నాను. ఆమె ఏదైనా చూస్తే కోపంగా ఉంటుంది. ఆమె నాకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది. లేదు రితు, మీరు చూస్తే ఇది మన తప్పు. ఖచ్చితంగా ఆమె సరైనది కావచ్చు. ఆమె ఏమి చెప్పిందో అర్థం కాకపోతే లెక్చర్ సమయంలో ఆమెను అడగాలి. కానీ మనలో ఎవ్వరూ అలా చేయరు. ఎవరైనా మనకు ఇబ్బంది కలిగించడానికి ఎందుకు? ఆమె మనలాంటివారిగా ఒకప్పుడు విద్యార్థి అయి ఉండాలి. ఆమె ఈ రోజు కష్టంగా పనిచేసింది. అందుకే ఆమె ఈ రోజు ఇక్కడ ఉంది. అందువల్ల మిత్రులారా, మీరు ఈ వీడియోను చూసిన తర్వాత ఏమి అనుకున్నారు? మీరు వారి మానసికతలో ఏమి తేడా చూశారు? మీరు ఏమి అనుకుంటున్నారు? ఎక్కడ ఉంది స్థిరమైన మానసికత మరియు ఎక్కడ ఉంది వృద్ధి మానసికత? మీరు కూడా నేను అనుకున్నది అనుభవించారు కదా. కాబట్టి ఇక్కడ మేము రితు యొక్క మానసికతను స్థిరంగా పిలవవచ్చు. ఈ ప్రజలు చాలా తెలివైన వారిగా అనుకుంటున్నారు. వారు అన్ని విషయాలను తెలుసుకుంటున్నారని అనుకుంటున్నారు. మేము జీవితంలో ఎలాంటి తప్పులు చేయము. మేము జీవితంలో తప్పులు చేస్తే వారు మాకు బదులు ఇతరులను నిందిస్తారు. మరొక వైపు శిల్పి వంటి ప్రజల మానసికతను వృద్ధి మానసికతగా పిలవవచ్చు. వారు తమ తప్పులను సరిదిద్దడానికి ప్రయత్నిస్తారు. ఈ ప్రజలు వాటిని భయపడకుండా ధైర్యంగా ఎదుర్కొంటారు. ఈ ప్రజలు ఎప్పుడూ కష్టంగా పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు. మరియు మరొకరు వారిని నిందించినా వారు తమ తప్పుల గురించి చెడు అనుభవించకుండా తమ తప్పుల గురించి ఆలోచించి వాటిని సరిదిద్దడానికి ప్రయత్నిస్తారు. వారికి జీవితంలో కొత్తది నేర్చుకోవడానికి మరియు చేయడానికి ఆసక్తి ఉంది. మరియు వారు జీవితంలో కొత్త విషయాలను వెతుకుతున్నారని ఎప్పుడూ ఉంటారు. ఈ కారణంగా అలాంటి ప్రజలు జీవితంలో ముందుకు వెళ్లుతారు. మరియు వారి కష్టపడి పనిచేయడం ఒక రోజు ఖచ్చితంగా రంగులు తెస్తుంది. కాబట్టి ఈ రోజు నేను ఈ అంశం గురించి మాట్లాడాలని అనుకున్నాను. మనం అందరం మన జీవితంలో వృద్ధి మానసికతను స్వీకరించాలి. ఉదాహరణకు, మాకు ఇది ఎలా చేయాలో తెలియదు, మేము దీన్ని చేయలేము. ఇలా ఆలోచించడానికి బదులు మేము దీన్ని నేర్చుకోవాలి అని ఆలోచించాలి. మరియు మేము ఖచ్చితంగా దీన్ని చేస్తాము. మేము తప్పులు చేసినప్పుడు మేము ఇచ్చిపుచ్చుకోవడం బదులు అందరూ తప్పులు చేస్తారని ఆలోచించాలి. మేము ఈ తప్పును సరిదిద్దాలి. కాబట్టి మేము భవిష్యత్తులో తప్పులు చేయము. ఈ రకమైన మనస్తత్వం కలిగి ఉంటే మనం జీవితంలో ముందుకు పోవచ్చు. ఈ రోజు నుండి మీరు అందరికీ మంచి సమాచారం అందిందని ఆశిస్తున్నాను. ఇది మీ జీవితంలో ముందుకు వెళ్లడంలో మీకు సహాయపడుతుంది. ఈ రోజు అంతే. కొత్త సమాచారంతో తదుపరి వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.